హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్లవర్ ఫిల్లింగ్ స్టిచ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం మనం ఫ్యాబ్రిక్ పైన ఏ డిజైన్ అయితే మనం వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ని డ్రా చేసుకోవాలి. పెన్ లేదా పెన్సిల్తో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇలా డిజైన్ పై నుండి చైన్ స్టిచ్ అనేది అవుట్లైన్ వేయాలి. చిన్న చిన్న చైన్స్ అనేవి వేయాలి. ఇలా మొత్తం డిజైన్ పైన చైన్ స్టిచ్ అయితే వేయాలి. మొదటగా బిగినర్స్ అయితే కాటన్ థ్రెడ్ని యూజ్ చేసి ఈ ఫ్లవర్ ఫిల్లింగ్ స్టిచ్ అనేది స్టిచ్ చేయండి. ఎందుకంటే కాటన్ థ్రెడ్ అనేది కొంచెం సిల్క్ థ్రెడ్ కంటే గట్టిగా ఉంటుంది. మనం కుట్టేటప్పుడు తొందరగా తెగిపోదన్నమాట. అదే అలవాటు లేకుండా సిల్క్ థ్రెడ్ కుట్టినట్లయితే కొంచెం తెగిపోతుంది. దానికోసమని కాటన్ థ్రెడ్ అయితే యూజ్ చేయండి బిగినర్స్ అయితే. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే నేను ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేశాను అన్నమాట. ఎందుకంటే నా ఛానల్ నేమ్ ఎక్కువగా సెర్చ్లో రావట్లేదు. యూనిక్ నేమ్ అనేది పెట్టాలి, కానీ నేను తీసుకున్న ఛానల్ నేమ్ అనేది ఇంతకుముందు ఆల్రెడీ ఉంది. సో ఛానల్ నేమ్ అనేది సెర్చ్లో రావట్లేదని చాలామంది చెప్పారనమాట. అందుకోసం నేను ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేశాను. సో ఎవరితో అనుకోకండి. సో ఇలా మొత్తం అవుట్లైన్ వేసుకోవాలి. ఇలా అవుట్లైన్ వేయడం పూర్తయిన తర్వాత ముడి వేయకుండా పర్వాలేదు, ఇలా లోపలికి వెళ్ళిపోయి ఈ రౌండ్ డిజైన్ ఉంది కదండి, ఆ సర్కిల్ లోపల నుండి కుట్టాలి. ఇలా ఒకటి అవుట్ సైడ్, ఇంకొక చిన్న చైన్ ఇన్సైడ్ వేయాలి. అలానే బ్యాక్ వచ్చి అవుట్లైన్కి ఇన్సైడ్ ఒక చైను, అవుట్ సైడ్ ఒక చైను. అలానే ఇంకా ఒక గమనిక ఏంటంటే ఇలా డిజైన్ అనేది మనం ఫిల్ చేస్తున్నప్పుడు అన్ని చైన్స్ మనం సర్కిల్ దాకా తీసుకువెళ్ళకూడదు. ఎందుకంటే సర్కిల్ ఏమో చాలా చిన్నగా ఉంది కదండి, ఇక్కడ వచ్చిన డిజైన్ ఏమో పెద్దగా ఉంది. కాబట్టి మనం అన్ని చైన్స్ని సర్కిల్ వైపు తీసుకెళ్తే అక్కడ హోల్ అనేది పడిపోతుంది. సో ఆ హోల్ పడకుండా ఉండాలంటే కొన్ని చైన్స్ మధ్యలోనే ఆపేసి మళ్ళీ బ్యాక్ రావాలి. ఇప్పుడు గమనించండి, చూసారు, ఇలా మధ్యలో వేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి. ఇలా బ్యాక్ వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి సర్కిల్ దాకా తీసుకెళ్ళాలి ఆ చైన్స్ని. సో అన్ని చైన్స్ని సర్కిల్ వరకు తీసుకెళ్లకుండా ఇలా మేనేజ్ చేస్తూ ఫ్లవర్ని అయితే మొత్తం స్టిచ్ చేయాలి. చూడండి, ఇలా మిడిల్లోనే 2 చైన్స్ వేసి బ్యాక్ వచ్చేయాలి. అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా అవుట్లైన్ని కవర్ చేయాలి. ఇన్సైడ్ మాత్రం మనం సర్కిల్ వరకు అన్ని చైన్స్ రానవసరం లేదు. సో ఇలా మధ్యలో 2 చైన్స్ వేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది.
లేదంటే ఆ సర్కిల్ దగ్గర పెద్ద హోల్ అనేది పడిపోతుంది. కాటన్ థ్రెడ్తో వేయడం వచ్చిన తర్వాత ఫస్ట్ సిల్క్ థ్రెడ్ 1 స్ట్రాండ్తో వేయడం ప్రాక్టీస్ చేయండి. 1 స్ట్రాండ్తో వేయడం ప్రాక్టీస్ అయిన తర్వాత 2 స్ట్రాండ్స్తో వేయడం ప్రాక్టీస్ చేయండి. ఒకేసారి 2 పోగులతో వేయడానికి ప్రయత్నిస్తే మనకి సరిగా రాదు. సో ఫస్ట్ కాటన్ థ్రెడ్, తర్వాత సిల్క్ థ్రెడ్ 1 స్ట్రాండ్తోని, తర్వాత 2 స్ట్రాండ్స్తోని వేయడం ప్రాక్టీస్ చేయండి. 2 స్ట్రాండ్స్తో వేయడం వచ్చిన తర్వాత మనం డిజైన్ పైన వేసుకోవచ్చు. మనం 2 స్ట్రాండ్స్తో వేస్తేనే ఫ్లవర్ అనేది చాలా ముద్దగా వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు చూపించడానికి సింగిల్ స్టాండ్తో వేస్తున్నాను. కానీ ఎప్పుడైతే మనం డిజైన్ వేసుకుంటామో బ్లౌజ్ పైన అప్పుడు 2 స్ట్రాండ్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఇలా మొత్తం గ్యాప్ని మనం చూసుకుంటూ ఫిల్ చేయాలి. అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేయాలన్నమాట చైన్ స్టిచ్తో. అప్పుడే మనకు నీట్గా వస్తుంది. మనం డిజైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ డిజైన్ పైనుండి ఇలానే వేద్దాము అని అనుకుంటే కరెక్ట్గా రాదనమాట. మనం ఎప్పుడైతే అవుట్లైన్ చైన్ స్టిచ్ మొత్తం కుడతామో అప్పుడే ఈ విధంగా నీట్గా వస్తుంది ఫ్లవర్ ఫిల్లింగ్ అనేది. ఇంకొక ట్రిక్ ఏంటంటే హోల్ పడకుండా ఉండాలంటే డిజైన్లో సర్కిల్ అనేది కొంచెం పెద్దగా డ్రా చేసుకోండి. అప్పుడు మనకి హోల్ అనేది పడదన్నమాట. సర్కిల్ అనేది చిన్నగా డ్రా చేసినప్పుడు హోల్ అనేది కంపల్సరీగా పడుతుంది. సో అలా హోల్ పడినప్పుడు కూడా మనం ఒక జర్కిన్ స్టోన్ని అతికించి హోల్ని కవర్ చేయొచ్చు. కాకపోతే మనకి హోల్ అనేది పడకుండా ఉండాలనుకుంటే మిడిల్లో సర్కిల్ అనేది కొంచెం పెద్దగా డ్రా చేసుకోవాలి. మీకేమైనా అర్థం కానట్లయితే కామెంట్ రూపంలో క్వశ్చన్స్ అడగొచ్చండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇలా మొత్తం మనం ఫ్లవర్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ చైన్ స్టిచ్ అనేది వేయాలి. ఈ చైన్ స్టిచ్ అనేది అవుట్లైన్ వేయడం వల్ల ఫిల్లింగ్ చేసినప్పుడు ఏర్పడిన హోల్స్ అనేవి కవర్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి ఫ్లవర్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇలా అవుట్లైన్ అయితే కంపల్సరీగా వేయాలి. సేమ్ థ్రెడ్తో వేసుకోవచ్చు, లేదా జెరీ థ్రెడ్తో కూడా, గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను సేమ్ పింక్ థ్రెడ్తోనే వేస్తున్నాను. సో బిగినర్స్ అయితే ఇలా చిన్న చిన్న డిజైన్స్ వేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇలా మొత్తం చైన్స్ అనేవి వేసిన తర్వాత అయిపోయిన తర్వాత ముడి అనేది వేసుకోవాలి. సో అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్లవర్ పక్కనున్న లీవ్స్ అనేవి
3 డిఫరెంట్ స్టిచెస్తో ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మనకి ముడి అనేది వేసిన తర్వాత దారం ఎక్కువైతే ఇలా పైకి నీడిల్ని గుచ్చి ఈ దారాన్ని కిందికి లాగేసేయాలి. అప్పుడు మనకి దారం అనేది కనిపించకుండా కిందికి వెళ్ళిపోతుంది. చూడండి, మధ్యలో హోల్ అనేది పడలేదు, అస్సలే పడలేదన్నమాట. ఇక్కడ చూడండి హోల్ అనేది పడింది. ఇక్కడ నేను సర్కిల్ అనేది చిన్నగా తీసుకున్నాను కాబట్టి హోల్ అనేది ఫామ్ అయిపోయిందనమాట. ఆ హోల్లో చిన్న జర్కిన్ స్టోన్ అనేది ఇలా అతికించుకోవాలి. సో మనకి డిజైన్లో ఈ హోల్ మధ్యలో జర్కిన్ స్టోన్ అయినా అతికించుకోవచ్చు, లేదా ఇలా ముడికుట్టు అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ముడికుట్టు వేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా మన డిజైన్ మనమే నేర్చుకొని బ్లౌజెస్కి వేసుకోవచ్చు. సో ఇలా మధ్యలో ఉన్న హోల్ని ఫ్రెంచ్ నాట్స్తో ఫిల్ చేయొచ్చు. చాలా బాగుంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్. If you have any doubts, please ask questions in the comment box. అలానే more videos కోసం please subscribe my channel. Thank you for watching. Bye bye.